ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు సొలొమోనుకు స్వప్నమందు ప్రత్యక్షమై చెప్పిన మాటను దేవుడి దినం మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. మొట్టమొదటిగా దేవుడు ప్రార్థనను వింటాడు, 2 పాపమును క్షమిస్తాడు, 3 దేశమును స్వస్థపరుస్తాడు. మొదటిగా ప్రార్థన ఆలకించు దేవుడుగా, 2 పాపమును క్షమించు దేవుడుగా, మనల్ని బాగు చేసే దేవుడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. నీ జీవితంలో ఇంతవరకు దేవుడు ప్రార్థన వినలేదే బాధపడుతున్నావా? ఇక మీదట అంటున్నాడు, బిడ్డా నేను నీ ప్రార్థన వింటాను. నా పాపములు క్షమించబడ్డాయా లేదా అనే ఆలోచన అనే సందేహం నీకు కలుగుతుందా, అనుమానం కలుగుతుందా? దేవుడు అంటున్నాడు, నీ పాపమును క్షమిస్తాను. 3వది, నేను బాగుపడతానా లేదా, ఇంతకీ నాకు స్వస్థత ఉందా లేదా ఈ వ్యాధి నుండి అని ఆలోచిస్తున్నావా? నిన్ను స్వస్థపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు. నువ్వు నమ్మగలిగితే నీ ప్రార్థన దేవుడు ఇది మొదలుకొని ఆలకించి నువ్వు చేసిన పాపాలన్నిటినీ క్షమించి నిన్ను స్వస్థపరుస్తాడు. ఒకవేళ ఇతరులు ఎవరైనా నీ వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంటే వారిని కూడా దేవుడు నీ ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారిని కూడా స్వస్థపరుస్తాడు. అట్టి గొప్ప ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు. ఇది మొదలుకొని వారి ప్రార్థనను వినే దేవుడుగా, పాపమును క్షమించే దేవుడుగా, స్వస్థపరిచే దేవుడుగా ఉంటాను అని మాట్లాడినందుకు వందనాలు. ఈ 3 ఆశీర్వాదాలకు పాత్రులుగా చేసి మమ్మల్ని నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.